जय श्रीराम जय श्रीमन्नारायण यदि पुर्याश्रमं क्षेत्रं नास्ति ब्रह्माण्डमण्डले राघवेण समस्वामी न कुत्रापि च विद्यते मध्ये कोदण्डपाणि सवित्रकुलवरौ राघवो वामभागे सौमित्रीश्चापधारी हरिजहितरतो दक्षिणे जानकी च रामं स्मेराननं यदिपुरनिलयं संभजेहं नितान्तं। ఇక్కడ స్వామిని రఘునాథుడు అంటారండి. రామచంద్రుడు రఘువంశానికి చెందినవాడు కాబట్టి ఆయనకి రఘునాథుడు అని నామకరణం ఉంటుంది. ఇక్కడ ఇంకెక్కడా కూడా రామచంద్రుడికి రఘునాథుడు అనే పేరు ఉండదు. ఇక్కడ ఈ వనవాసం సమయంలో ఈ ప్రాంతం అంతా కూడా సీత లక్ష్మణ సమేతుడైనటువంటి రఘునాథుడు సంచరించడం జరిగింది. ఇక్కడికి వచ్చేసరికి అమ్మవారికి దాహం వేస్తుందంటే స్వామి ఒక బాణం వేయటం పాతాళకంగా పైకి వచ్చి అమ్మవారి యొక్క దాహార్తిని తీర్చడం జరిగింది. స్వామి ఇక్కడికి ఇక్కడికి 1 కిలోమీటర్ దూరంలో తన మొదటి పాదాన్ని ఉంచి బాణాన్ని సంధించారు. అంటే ఇలా ఉంగని బాణం కొట్టినప్పుడు ఈ డిస్టెన్స్ ఎంతో, ఈ డిస్టెన్స్ కిలోమీటర్ ఉందంటే రఘునాథ స్వామి ఎత్తు, ఆయన బరువు చూడొచ్చు. ఆ బాణం కూడా మీకు ఇంత లావన ఉంటుంది. ఇంత లావనున్న బాణాన్ని వేసినటువంటి రఘునాథ స్వామి ఎంత ఉంటాడో మీరు ఆలోచించుకోండి. అంటే ఆ యుగ ధర్మాన్ని బట్టి వాళ్ళ ఎత్తులు బరువులు ఉంటాయి. అయితే ఆ తర్వాత కొంతకాలం ఇక్కడ శ్రీరామచంద్రుడు, సీతాదేవి, లక్ష్మణస్వామి ముగ్గురు కూడా విడుదల చేయడం జరిగింది. ఆ తర్వాత అమ్మవారు స్నానం చేసిన చోట దొరబండ అంటారు. అక్కడ ఒక పెద్ద బండ ఉంటుంది. ఆ బండ మీద చిన్న గుంట ఉంటుంది. 365 రోజులు కూడా ఆ గుంటలో నీళ్లు ఉంటాయి. ఆ కింద సొరంగ మార్గం కూడా ఉందని చెబుతారు. ఆ తర్వాత స్వామివారి పాదము, ఇక్కడ బావిలో రామబాణము, అక్కడ దొనబండలో అమ్మవారి స్నానం చేసిన చోటు, ఇక్కడ విశేషాలు దర్శన స్థలాలు ఇవి. ఇక్కడ నవమి రోజున పెళ్లి కొడుకుని చేస్తారు. ద్వాదశి రాత్రికి కళ్యాణం చేస్తారు. పూర్వం నవాబుల పరిపాలన ఉన్నప్పుడు నవాబులు నవమి కళ్యాణం చూసుకుని ఏనుగుల మీద అక్కడి నుంచి బయలుదేరి దశమి ఏకాదశి ప్రయాణం చేసి ద్వాదశి పొద్దునకి ఇక్కడికి చేరుకునేవాడు. అక్కడ నుంచి భద్రాచలం నుంచి తెచ్చినటువంటి అక్షతలతో ఇక్కడ అక్షతలు కలిపి ద్వాదశి రాత్రికి ఇక్కడ కళ్యాణం చేయడం జరుగుతుంది. అది ఇక్కడ ఇంకొక విశేషం. ఇది బ్రహ్మాండ పురాణంలో ఉన్నటువంటి విశేషాలు ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది. అయిన తర్వాత నారద మహర్షి ఇక్కడికి వచ్చి ఒక 3 రోజులు ఉండి ఈ స్థలం యొక్క వైభవాన్ని విశేషంగా తెలుసుకోవడం జరిగింది. ఏదైనా తీరని కోరుకుంటే ఇక్కడికి వచ్చి స్వామికి నమస్కారం చేసుకుని 11 ప్రదక్షిణాలు చేస్తే వారి కోరిక వెంటనే తీరుతుంది. తీరిన తర్వాత 108 ప్రదక్షిణాలు చేయాలి. అంటే సంకల్పించుకోవాలి మనం, స్వామి ప్రస్తుతానికి 11 ప్రదక్షిణాలు చేస్తున్నా ఆ కోరిక తీరితే నీకు వచ్చి 108 ప్రదక్షిణాలు చేస్తానని మొక్కుకుంటే వారి కోరిక తప్పకుండా తీరుతుంది. ఇక్కడ చాలామంది అలా వాళ్ళ యొక్క కోరికలు తీర్చుకోవడం జరిగింది. చాలా విశేషమైనటువంటి క్షేత్రం ఇది. వనిద్ర ఆళ్వార్లు ఉంటారు, గోదాదేవి కూడా ఇక్కడ వేంచేసి ఉంటారు. ఇది ఈ స్థలం యొక్క పురాణం క్లుప్తంగా. జై శ్రీరామ్ జై శ్రీరామ్.